నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియోలు చేయక చాలా రోజులు అవుతుందన్నమాట. సో నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికి కూడా చాలామంది నాకు మెసేజ్ ఏం చేస్తున్నారంటే కొందరు అసలు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ నిజమేనా, ఇంకా అది అంటే నిజంగా హెయిర్ వస్తుందా అనే అపోహలో ఉన్నారనమాట. సో దీనికి ఒకటే ఒక ఆన్సర్ వచ్చేసి నేనే అనమాట. ఇప్పటికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని దాదాపు నాకు ఒక సంవత్సరం మీద 6 నెలలు అంటే దాదాపు 18 నెలలు అవుతుందన్నమాట. 18 నెలల తర్వాత నా కండిషన్ ఏ విధంగా ఉందో ఈరోజు మనం ఈ వీడియోలో మనం చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. మంచిగా రిసీవ్ చేసుకుంటారు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కానీ మంచిగా రియాక్ట్ అయ్యారు. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనమాట. సో మనం ఫస్ట్ అయితే నాకు సర్జరీ అయిపోయి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు ఇంకా 6 మంత్స్ కూడా చూస్తుండగానే అయిపోయింది అనమాట. సో ఈ మధ్యలో చాలా జర్నీ సాగిందనమాట. మనం వీడియోలు మంచిగా చేయడం, ఇంకా దాంతోపాటు మ్యారేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగిపోయినమాట. సో ఇది ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాతకి నా జర్నీ అనమాట. సో ఇప్పుడు మనం 18 నెలల తర్వాత మన రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఇంకా ఎట్లా ఉండబోతుంది అని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం. మీకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడే నేను హెడ్ బాత్ చేసిన అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇంకా అప్పుడు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. అంతే న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట మన లుక్ అనేది. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. మీరు చూస్తున్నట్లయితే మనం ఇట్లా పైకి లేపం కానీ సైడ్ క్రాప్ తీసుకుంటాం కాబట్టి సో ఇట్లా ఉందనమాట. ఇప్పుడు ఇది వచ్చి నా లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. నా లెఫ్ట్ సైడ్ వ్యూ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ టెంపుల్స్ క్రియేట్ చేశాను అనమాట. దాంతోపాటు ఇక్కడ మనది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి మేల్ ప్యాటర్న్ బాండెస్ కాబట్టి మనకి ఫస్ట్లో ఎట్లా ఉందో అదేవిధంగా మనకి హెయిర్ లైన్ మేకింగ్ చేశారు. సో ఇది మన ఇక్కడ సైడ్ టెంపుల్, ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా అనమాట. దాని తర్వాతకి బ్యాక్ సైడ్ వ్యూ ఇది మన డోనర్ ఏరియా. డోనర్ అసలు ఇంకా హెయిర్ ఉంది. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, మళ్ళీ మనం సర్జరీ చేసుకునేంత హెయిర్ ఇంకా వెనక ఉందన్నమాట. సో ఇది మన డోనర్ ఏరియా. నేను హెయిర్ కట్ చేయించుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 20 days ఆర్ 30 days 1 month కావస్తుంది. సో ఇది మన రైట్ సైడ్ వ్యూ. ఇక్కడ మన రైట్ సైడ్ టెంపుల్, ఇంకా ఇక్కడ మన రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లే ఇక్కడ ఉంది, ఇట్లా ఉందన్నమాట. సో మీరు చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ అదే నేచురాలిటీ ఉంది. ఇంకా సేమ్ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందన్నమాట మన రిజల్ట్ అనేది. అంటే నేను కూడా ప్రాపర్గా ఇంకేందంటే మనకి దీంట్లో నేను హెల్మెట్ పెట్టుకొని క్రికెట్ ఆడడము, ఇంకా ఎండలో పని చేయడం, అంటే మనది అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి ఎండలో ఎక్కువ వర్క్ చేయడం అలాంటివి చేసినా కూడా హెల్మెట్ పెట్టుకొని క్రికెట్ ఆడడం కూడా మన రిజల్ట్ అనేది ఇంత న్యాచురల్ ఉందన్నమాట. సో మీరు అప్పుడు మీరేం ఫిక్స్ కావచ్చు అంటే నాకే ఇంత మంచిగా ఉండి నేను ఇట్లా పని చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, క్రికెట్ ఆడుకుంటా, హెల్మెట్ వేర్ చేసుకుంటూ ఉంటేనే ఇంత మంచిగా ఉందంటే మీరు ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే, ఇంకా ఏసీ రూమ్లలో కూర్చొని పని చేసే వాళ్ళైతే మీ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన రిజల్ట్ వచ్చిన మనకి రిజల్ట్ 6 months తర్వాత వచ్చింది. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు అదే నేచురాలిటీ, అదే లుకింగ్ అట్లనే ఉందన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీరు కూడా చాలామంది అనుకుంటుండొచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఇట్లా అని. సో మీకు కూడా తెలవాలి మనకి 18 నెలల తర్వాత ఏ విధంగా ఉంది రిజల్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది. అట్లనే మీరు కూడా చేసుకోవాలన్న వల్ల కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. సో ఇట్లనే ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% వర్క్ అయ్యింది, 100% రిజల్ట్ ఉంటుంది. పెద్ద సెలబ్రిటీలో చేసుకుంటారు. దాంతోపాటు మనం కూడా కొంచెం బడ్జెట్ చూసుకొని మనం కూడా చేసుకుంటున్నాం అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెయిర్ ఫాల్కి ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ఎగ్జాంపుల్ నేనే, నా రిజల్ట్ అనమాట. 18 నెలల తర్వాత కూడా నేను ఎంత న్యాచురల్గా ఉంది నా లుకింగ్ అనేది. సో ఇట్లా అనమాట. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే మనం ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మన ద్వారా ఒక 50-60 మెంబర్స్ అనే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు అనమాట. సో ఇక నుంచి రెగ్యులర్గా వాళ్ళ వీడియోస్ అంటే మంత్లీ ఒక 4-5 మెంబర్స్ వీడియోలు వాళ్ళ స్టార్టింగ్ ఎట్లా ఉండే, దాని తర్వాతకి 6 months తర్వాతకి రిజల్ట్ ఎట్లా ఉంది, వీటన్నింటినీ నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇట్లనే సపోర్ట్ చేయండి. సో మీకు కూడా ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే క్లారిటీ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.